ముచ్చటగా మూడోసారి కూడా అధికార పీఠం దక్కుతోందని భావించిన కేసీఆర్ ఫ్యామిలీకి నిరాశ ఎదురైంది. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కారు పార్టీ షికారు చేయకపోవడంపై కారణాలు ఇవేనంటూ రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు, ప్రజలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఓ చర్చకైతే తెరతీశారు. ఆ క్రమంలో తాజాగా కారు పార్టీ ఓటమిపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఓ కామెంట్ చేశారు. కారు పార్టీ ఓటమిపై ఓ నెటిజన్ విశ్లేషణను ఏకీభవిస్తూ కేటీఆర్ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి చాలా మంది ఫీడ్బ్యాక్ పంపుతున్నారని, అందులో తనకు అందిన ఫీడ్బ్యాక్ లో అత్యుత్తమమైనదిగా భావించిన ఒకదానిని కేటీఆర్ పోస్ట్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ 32 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసే బదులు తమపై వచ్చిన అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్ ఛానల్స్ పెడితే సరిపోయేదంటూ ఓ నెటిజన్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్న కేటీఆర్ దానితో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ఏకీభవించడాన్ని నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తెలంగాణలో 32 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకునే మీరు అధికారానికి దూరమైన కేవలం కొన్ని గంటల్లోనే మీ తండ్రి గారు అంటే మాజీ సీఎం కేసీఆర్ అర్ధరాత్రి ఇంట్లో పడిపోతే మెడికల్ హబ్ గా ఖ్యాతిగాంచిన విశ్వనగరం హైదరాబాద్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నిమ్స్, మహావీర్, ఉస్మానియా వగైరా ఆసుపత్రులకు తీసుకెళ్లకుండా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లటాన్ని ఏమనుకోవాలి అంటూ కేటీఆర్ కు నెటిజన్లు చురకలంటిస్తున్నారు. అయినా మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా అటు సికింద్రాబాద్ లోనో ఇటు సోమాజిగూడలోనో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికే పరిగెడతారని, మీకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ ఆసుపత్రులు కనపడవా అని మాజీ మంత్రి కేటీఆర్ ను వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వైద్య సంస్థకి అధిపతిగా ఉన్న వైద్యుడికి హార్ట్అటాక్ వస్తే అప్పటికప్పుడు ఆయన విధులు నిర్వహించే ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోకుండా నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారని, మరి ఆయనపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని దీన్ని ఏమనాలి అంటూ కేసీఆర్ ఫ్యామిలీపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇక దాదాపు దశాబ్ది పాలనలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏ రోజు బయటకు వచ్చి ప్రజలతో మమేకమైంది లేదని, ఇక ఆయన సచివాలయానికి సైతం వచ్చింది లేదని, ఓవేళ ఏదైనా ప్రెస్ మీట్ లో సచివాలయానికి ఎందుకు రావటం లేదని విలేకరులు ఎవరైనా ప్రశ్నిస్తే సీఎం ఎక్కడుంటే అదే సచివాలయం అని అంటారని, అంటే దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని, ఇక ఓ సామాన్యుడికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అటు ప్రగతి భవన్ కు కానీ ఇటు సచివాలయానికి కానీ వచ్చే అవకాశం మీ తండ్రి గారి పాలనలో అంటే మీ ఫ్యామిలీ పాలనలో ఉందా కేటీఆర్ సార్ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పీకల్లోతు మునిగిపోతే ఆమెను బయటకు తీసుకురావడం కోసం మీరు మీ ఫ్యామిలీలోనే కాదు నాడు కేసీఆర్ పార్టీలోని పెద్దలంతా చలో ఢిల్లీ అంటూ వెళ్లి ఆమె విచారణ జరిగే సమయంలో అక్కడే ఉన్న విషయాన్ని మర్చిపోయారా? ఈ కేసులో భాగంగానే కేంద్రంలోని బీజేపీ పెద్దలకు మీరు సాగిలపడిపోయారన్న ఓ ప్రచారం తెలంగాణ సమాజంలో హోరెత్తిపోతుందని, దీనికి ముందు సమాధానం చెప్పండి అంటూ కేటీఆర్ కు నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినిని ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోసయ్య ప్రభుత్వం ఆమెను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకున్నారని, ఆ సమయంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్నాళ్లు తెలంగాణలో పనిచేశారని, ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న అవమానాలు, అవహేళనలు మీ దృష్టికి రాలేదా? లేకుంటే మనకి ఎందుకులే అని నళిని అంశాన్ని పట్టించుకోలేదా అంటూ కేటీఆర్ ని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానే కాదు విశ్వనగరం హైదరాబాద్ లో సైతం చాలా సిటీ బస్సులను తగ్గించేశారని, అలాంటి వేళ కొన్ని మార్గాల్లో రాత్రి 10 గంటల తర్వాత నగరంలో సిటీ బస్సులు జాడ లేకుండా పోయాయని, దీంతో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రయాణికులు పడిన అగచాట్లు అన్నీ ఇన్ని కావని, మరి ఈ విషయాన్ని మీరు ఎందుకు పట్టించుకోలేదని, అయితే మళ్లీ అధికారంలోకి వస్తామంటూ ముందు చూపుతో 22 ల్యాండ్ క్రూయింగ్ వాహనాలు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి కొనుగోలు చేశారని, మరి దీనిని ఎలా అర్థం చేసుకోవాలని కేసీఆర్ అండ్ కోని ఈ సందర్భంగా నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా తలంటుతున్నారు. ఇక కేటీఆర్ పుత్రరత్నం హిమాంశురావు హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోని గచ్చిబౌలిలో ఓ ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థలో ఉందని, ఆ విషయం తెలుసుకుని దాన్ని దత్తత తీసుకుని కోట్లాది రూపాయల విరాళాలుగా సేకరించి ఆ పాఠశాలకు సకల సౌకర్యాలు కల్పించి అన్ని హంగులతో ఆధునీకరించారని, అందుకు ప్రచారం సైతం బాగానే చేశారని, అయితే విశ్వనగరంలో అది కూడా హైటెక్ సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి పరిస్థితులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటని ఓసారి వాటి గురించి ఆలోచిస్తే ఒళ్లు జలధరిస్తుందని వారు పేర్కొంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన గద్దర్ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి రావటం, పడిగాపులు పడటం, తిరిగి వెళ్లిపోవటం, అలాగే ప్రముఖ దర్శకుడు బి నరసింహరావు అయితే కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం దాదాపు 40 రోజుల పాటు రోజు విడిచి రోజు ప్రయత్నించి విఫలమయ్యారని, దీంతో సోషల్ మీడియాలో ఇదే నరసింహరావు కేటీఆర్ వ్యవహార శైలిపై నిప్పులు చెరిగారని, అటువంటి వాటన్నింటినీ వదిలేసి 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవాలంటూ ఎవరో చెప్పటం, వాటిని హైలైట్ చేస్తూ నక్క వినయాలు ఒలకబోస్తూ అవును నిజమేనని కామెంట్స్ చేయటం ఏమిటంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు సోషల్ మీడియాలో నెటిజన్లు వాడి వేడిగా చురకలట్టిస్తున్నారు.